ముందు ఇంట్లో ఎంతమంది ఉంటారో నాకు లిస్టు చెప్తే దాన్ని బట్టి రెంట్ ఎంతో చెప్తారా? అంతే కదా మరి. బిట్టు ఓసారి ఇలారా. పక్కకెందుకు పిలిచారు సార్? మనంతా ఓపెనే కదా. అది కాదు, ఈ ఇంట్లో ఆల్రెడీ నువ్వు కాపురం ఉంటున్నావు కదా, వాళ్ళకి మళ్ళీ అద్దెకలా ఇస్తావని. ఈ ఒక్క విషయంలో మీరు నాకు కోఆపరేట్ చేయాలి సార్. పేయింగ్ గెస్ట్ల వల్ల పేమెంట్ పెద్దగా రావట్లేదని ఇలా ఒక గదిలో అడ్జస్ట్ అయ్యి మిగతా అదంతా రెంట్కి ఇద్దామని ఫిక్స్ అయిపోయాం. సరే కానీ ఎక్కువ డిస్కషన్ పెడితే దొరికిపోతావు. తొందరగా తేల్చు. అలాగే అబద్ధానికి తోడురండి. ఏంటి సార్, రెంట్ లో కమిషన్ మాట్లాడుకుంటున్నారా? ఆ ఇల్లు కనుక్కుంది నువ్వైతే ఆయన కమిషన్ ఎలా అడుగుతాడు? ఆవిడ కనుక్కున్నది నా ద్వారానే గాని పితాని కమిషన్ లేదు, కాకరకాయ లేదు. త్వరగా రెంట్ మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి. మీరు పక్కకెళ్ళి ఏ మంతనాలు అన్నారో ముందు చెప్పండి. ఏ మంతనాలు ఆడలేదయ్యా. నేను 20 కాదు 25 అన్నాను, ఆయన 25 కాదు 20 అన్నాడు. అవునా? ఎంతైనా కాఫీ తాగిన విశ్వాసం బాబాయ్లో ఉంది. మీరే అనవసరంగా కమిషన్లని అనుమానించారు ఆయన్ని. అల్పులు ఎప్పుడు అంతేగాని గంగమ్మ రాంబాబుని పిలు, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. 3 నెలల రెంట్ అడ్వాన్స్ చెక్ ఆల్రెడీ నా చేతిలో పెట్టే వెళ్ళారు సార్, తీసుకోండి. 3 సంవత్సరాలు మీరు నా ఇంట్లో ఉంటున్నట్టు అగ్రిమెంట్ రాయించాను. సంతకం మీలో ఎవరు చేస్తారు? నేను చేస్తాను. అందరం చేస్తాం. సాక్షి సంతకం శిష్పాల్ గారు చేస్తారు. పని అయిపోయింది. ఈ ఆనంద సమయంలో మా ఆవిడకు ఫోన్ చేసుకుంటానే. నాన్న రాంబాబుకి ఫోన్ చేయాలి. ఫోన్ ఇవ్వరా. ఆవిడతో నేను యాక్టింగ్ చేయలేనండి. అంటే యాక్టింగ్ రాదా? కనుక్కోండి. లేదా నన్ను చూసి భయపడి వచ్చిన యాక్టింగ్ కూడా మర్చిపోతున్నాడా? డైరెక్టర్ గారు, ఈ అతి ప్రేలాపనలకి ఆవిడికి దూరంగా ఉండాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మాకు ఫోన్లున్నాయి. హలో రాంబాబు మనకి ఇల్లు దొరికేసినది. అవునా? వాట్ ఏ గుడ్ న్యూస్. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. నాకైతే ఒకేసారి ఉగ్గబట్టుకొని పోసేస్తే ఎంత రిలీఫ్ గా ఉంటుందో అంత రిలీఫ్ గా ఉంది. ఏమైనా నువ్వు అనుకున్నది సాధిస్తావు బిట్టు. నెలకి 20,000 అద్దె వస్తుంది అంటే ఈ పిల్లి పిత్తర క్యారెక్టర్లు ఎందుకు వేస్తాం చెప్పు? ఇక్కడ పిల్లి పిత్ర ఆర్టిస్టు నన్ను ఒకటే వేధించేస్తుంది. వెంటనే నేను వచ్చేసి ఆ ఇల్లు చూసి ఆనందం పొందాలి. బేగ వచ్చి రాంబాబు, ఇంటి ఓనర్ బిట్టుగాన్ని కూడా పరిచయం చేసుకోవచ్చు. తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కదా. వామ్మో, ఈ ఇంట్లోనే నువ్వు ఫ్యామిలీతో ఉంటున్నావని తెలిస్తే చెప్పలేదని నన్ను తిట్టిపోస్తారు బాబు. నేను జంపు. ఈ జిలాని పేరుకు పోలీసే గాని కొంచెం కూడా ధైర్యం లేదు. బిట్టు గారు, పైన రూమ్ లో మీ ఫొటోస్, ఫర్నిచర్, ప్రాపర్టీస్ అన్ని అలాగే ఉన్నాయండి. మేమెక్కడుంటే మా సామాన్లు అక్కడే ఉంటాయి కదా. పూర్వం మునులు శపిస్తే ఇలా శిలాప్రతిమలు అవుతారని విన్నాను. నిజాలు తెలిసినా కూడా ఇలా అవుతారా? ఇప్పుడు వీళ్ళ శాప విమోచనానికి ఏ అబద్ధం చెప్పాలి చెప్పమా? మేము మీరు కలిసే ఉండాలన్న నిజం తెలిసి శిలాప్రతిమలైన మీరు రెంటు 20,000 కాదు 10,000 అని. కాదు, అబద్ధం. ఒకసారి 20,000 రెంట్ అన్న తర్వాత ఎవడైనా 10,000 తగ్గిస్తారంటే కుతంత్రం కాదు, మంత్రం. ఈ మాయల పకీరు గోగినేని బిట్టు చేసిన కనికట్టు. చూడండి గోగినేని బిట్టు గారు, మీకు మీ కనికట్టు విచ్చుకో నమస్కారం. మా చెక్ మాకు ఇచ్చేస్తే మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వేరే ఇల్లు చూస్తున్నాం. అగ్రిమెంట్ మీద ఓసారి సంతకం చేసిన తర్వాత 3 ఏళ్లు చచ్చినట్టు మాతోనే కలిసి ఉండాలని ఉంది కదా. వెళ్ళిపోవచ్చు. 3 ఏళ్ల రెంట్ మొత్తం ఒకేసారి పెనాల్టీగా కట్టి వెనక ముందు చూసుకోకుండా సంతకం పెట్టేయడమేనా? అందులో నెలకి 20,000 3 సంవత్సరాలు అని హైలైట్ గా ఉంటే ఇంకేం చదవలేదు. ఇలాంటి లిటిగేషన్ అగ్రిమెంట్లు అంటే రాంబాబు కసలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావన్నాయి? అమ్మో, రాంబాబు అడ్రస్ కోసం ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఇటువంటి అడ్రస్ చెప్తాను. వద్దులే బాబు వద్దు, ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహకం చాలు. మా వాడికి మేమే సముదాయించుకుంటాం. హలో రే, కొత్తింటి అడ్రస్ ఎక్కడరా? నాకు కూడా కన్ఫ్యూజన్ గా ఉందిరా, కాసేపు ఆగి చెప్తానులే. ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇంకేం చేద్దాం, పీకల దాకా మునిగాక ఇక్కడ ఉండటమే.
ఇప్పుడు ఎవరి బెడ్రూమ్ లో వాళ్ళకు ఉన్నాయి కదా, హాలు కిచెన్ ప్రపంచంలో ఎవరికైనా ఒకటే కదా, మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి. వంట వండే దగ్గర తినే తిండి కాడా టైమింగ్స్ ప్రకారం షెడ్యూల్ వేసుకుని వండుకుందాం, తిండి తిందాం. చెప్పినంత తేలిక కదండి కలిసి ఉంటాం. ఏమండి మనం ఉండి తేలిక నిరూపిద్దాం. ఇంతకు మించి వేరే మార్గం కనిపించట్లేదు అక్క. రాంబాబు వచ్చేదాకా నానే నిర్ణయం చెప్పలేను. గంగ నిర్ణయం చెప్పేదాకా నేను నోరు విప్పను. బీటీ నోరు విప్పేదాకా నేను అసలు ఏమీ విప్పను. ఈ విషయం తేలేదాకా నాను నా పడవ తిప్పను. మీరెవరినన్నా నేను మాత్రం వెర్రి వెంగళప్పన గాను. ఏరుళ్ళు. ఓ ఏంటి అందరూ దిష్టి బొమ్మలా ఇక్కడ కూర్చున్నారు? వాడేంటే ఆ ముష్టిమొహలాగా అక్కడ తిరుగుతున్నాడు? అగ్రిమెంట్ లో ఇరికించుకున్నారుగా, మీ ఇష్టం వచ్చినట్టు దిష్టి బొమ్మలన్నా ముష్టి మొహాలన్నా పడి ఉండాల్సిందేగా. అది సరే, ఇంతకీ వాడు అక్కడ ఎందుకు తిరుగుతున్నట్టు? ఈ కాలనీలో ఇంకేమైనా ఇల్లు ఖాళీ ఉన్నాయేమో అని చూస్తున్నాను. హలో, అటువంటి ఆశలేం పెట్టుకోకు. ఈ కాలనీలో ఒక ఇంటితో అగ్రిమెంట్ అయిన తర్వాత వేరే ఇళ్ల వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఇన్వాల్వ్ అవ్వరు. కర్మ ఇదిగో కర్మ. మీ ఫ్యామిలీలో ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ రావాలన్నారు కదా, ఫోన్ చేయండి, వెంటనే వచ్చి సెటిల్ చేస్తాడు. వాడే చేశాడు. నీ ఫోన్ లో బ్యాలెన్స్ లేదని అతనికి తెలుసు అనుకుంటా. అసలు జీవితంలో బ్యాలెన్స్ లేనివాడికి ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటుంది. ఓహో, అంతా నిల్ బ్యాలెన్స్ బ్యాచ్ అన్నమాట. పితరన్నాయ్ ఇల్లు దొరికిన ఆనందంలో రాంబాబు ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలని ఆలోచిస్తున్నాడు. ఫోన్ ఎత్తేదోటి మానేచి. హలో, రేయ్, ఇక్కడ నా షూటింగ్ అయిపోయింది. కొత్త ఇంటికి ఎలా రావాలో చెప్పు. అది కాదురా రాంబాబు, కాస్త నేను చెప్పేది విను. నేను ఇంకేం విన్ను, నేను అక్కడికి రావాల్సిందే. అది కాదురా, ఈ ఇంటి విషయంలో చిన్న ప్రాబ్లం ఉంది. ఏ రెంట్ మన బడ్జెట్ లో లేదా? కాదు, మనం అడిగిన 20,000కి ఓకే. రెంట్ ఓకే అయితే ఇంకా ప్రాబ్లం ఏంట్రా? అది ఓనర్ కాస్త తేడాగా ఉన్నాడు. నా మీదకి చూశాడు. అతను తేడా అయినా మాడైనా మనకెందుకురా, మనకు కావాల్సింది ఇల్లు. అవుననుకో, కానీ ఇదిగో ఇక కానీ లేదు పానీ లేదు, ఇల్లంటూ దొరికింది చాలు. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇక ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా. అంతేనంటావా? ఇక నాంచొద్దు, అడ్రస్ చెప్పు. ఇదిగో ఓనర్ గారు చెప్తారు. హలో ఓనర్ గారు. అదేంటండి మీరు వానరై ఉండి నన్ను వానర్ అంటారేంటి? నా టెనెంటే నాకు ఓనర్. అడ్రస్ చెప్పమంటే ఐస్ చేస్తున్నాడు. మీరు సూపర్ సార్. టెనెంట్ నే వానర్ అనుకునే ఈ కొత్త కాన్సెప్ట్ నాకు నచ్చింది. నేను ఎప్పుడు ఇంతే, టెనెంట్స్ ని రిలేటివ్స్ లా ఫీల్ అవుతాను. ఇంకా చెప్పాలంటే అద్దెకుండే వాళ్ళని నా ఆత్మబంధువులా ఫీల్ అవుతాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి ఇలాంటి వానర్ దొరికినందుకు నా ఒళ్ళు పులకరిస్తుంది. మాకు ఇక్కడ పులిసిపోతుంది. ఇదిగో బిట్టు, ఆ బిల్డప్ మాని అడ్రస్ త్వరగా చెప్పు. ఇక్కడ మీ వాళ్ళు మిమ్మల్ని చూడాలని తెగ తొందరపడిపోతున్నారు. నాకు మిమ్మల్ని మీ ఇంటిని చూడాలని తొందరగా ఉంది. కాస్త అడ్రస్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే, మాకు తన్నులు తినాలని ఉంది. అదన్నమాట. ఆ 4 లెఫ్ట్లు 5 రైట్లు తర్వాత 6వ రైట్ మన ఇల్లు అనమాట. అంతే, చాలా ఈజీగా వచ్చేయచ్చు. 5 నిమిషాల్లో వాలిపోతాను. మీరు భయపడుతున్నంత వ్యక్తి కాదే అవతలతను. అసలు విషయం తెలియక ముందు ఎవరైనా అలాగే మాట్లాడతారు. కానీ తెలివిగా మేనేజ్ చేస్తే ఎవరైనా మారతారు. దీన్ని మేనేజ్ చేయడం అనరు, మోసం చేయడం అంటారు. ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు అనుకుంటారు, తప్పే ఉంది. ఫోను ఓ, అవును. వాళ్ళకు బావొచ్చాక ఈయన గారు చేసిన పని చూసి ఆడలేనందుకు మిమ్మల్ని తిడతాడు, మొగ పుట్టుక పుట్టినందుకు మమ్మల్ని కొడతాడు. అందుకే నేను మ్యాట్ని సినిమాకి వెళ్ళొస్తాను. నా వాట తనలు కూడా నువ్వే తినే పీతానన్నే. వీడంత ఎస్కేపిస్ట్ ఈ ఎర్త్లోనే ఉండు. నాగోని ఫోన్ చేస్తుందేంటి? తనకు కూడా ఇల్లు దొరికినదేమో. హలో, పితాని గారు సక్సెస్. విషయం చెప్తే సక్సెస్ ఫెయిల్యూర్ నేను చెప్తా. మనకి ఇల్లు దొరికేసింది. మేమెక్కడ ఒకడు దొరికాంలే. ఏమంటున్నారు? నీకంటే ముందే బీటీ ఒక ఇల్లు చూసింది. అందులోకి దిగిపోయారా? దిగినట్టుగా ఉన్నాం. అదేంటిది? ఇక్కడికి వస్తే డీటెయిల్స్ అన్ని చెప్తా.
ఇక్కడ కారాపు కారాపు నువ్వు. ఇదేంటి ఇక్కడే కారాపేసావు? మైల్ ఇంకా రాలేదు. తెలుసు, అందరినీ ఎళ్ళదాకా దించరు. నేను ఇంతకు ముందులాగా జూనియర్ ఆర్టిస్ట్ గంగని కాదు, సీనియర్ ఆర్టిస్ట్ గంగని. 30 years ఇండస్ట్రీ. చెప్పిందే చెప్పి చెవులకు తుప్పు పట్టించుకో. ఇప్పుడు నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునేంత టైం నాకు లేదు. దిగి వెళ్ళమమ్మా. నా ఇంటి ముందు దిగబెట్టేదాకా నేను చచ్చిన కార్ దిగను. మొండి వాళ్ళు తెలివైన వాళ్ళకంటే బలవంతులంట. పదవయ్యా. హలో రాంబాబు నువ్వు ఇంకా రాలేదేటి? వస్తున్నాను. నాకు ఇక్కడ శనిదేవతని లింక్ చేశారు. ఆవిడ్ని తన ఇంటి గుమ్మలో డ్రాప్ చేసి రావాలంట. వెళ్తున్నాను. త్వరగా వస్తే ఇంటి మ్యాట్రేట్ సెటిల్ చేసుకోవచ్చు. 20 minutes పడుతుంది. వచ్చేస్తా. ఏమయ్యా హీరో, సీరియల్లో నీకు తల్లి పాత్ర వేస్తున్నానన్న గౌరవం కూడా లేకుండా శనిదేవతను తిడతావా? దేవతనే కదా అన్నాను, దెయ్యం అనలేదు కదా. ఓహో, వేసిన సెటర్లు చాలు. నాకు ఎప్పుడొకప్పుడు దొరకపోవు. మేము వేస్తాం కౌంటర్లు. ఇదిగో బాబు, లెఫ్ట్ సైడ్ దే మైళ్ళు. ఆ పాపు హీరో గారు, ఎన్ని గొడవలున్నా ఇంటి దాకా వచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించడం సాంప్రదాయం. అబ్బా, దీనికేం తక్కువ లేదు. హీరో గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి తేనీరు సేవించి వెళ్ళండి. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఆహ్వానాలకి మేము రాములేండి. కనీసం మా ఇంటి వైపుకైనా ఒకసారి చూడండి. మాకంత అవసరం లేదండి. నువ్వు పదవయ్యా. ఏంటో, ఇంత ఎడమోకంగా ఉండే పెడమోకంగా నేనెక్కడ చూడలేదు. బిట్టు బిట్టు బిట్టు, ఏంటి బిట్టు, చెక్కాట? కాదు, సయ్యాట. చాలే సరసం. అసలు విషయం చెప్తే నీకొస్తుంది నీరసం. ఇంతలోనే ఏంటి ఆ విరసం? అవును, ఇది ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండాలా లేదా అనే డైలమాలోనే ఉన్నారింకా. ఇంకా డైలమాలు దళైమలాలు ఏంటి? అగ్రిమెంట్ చేశారన్నావు కదా. అది చేశారు కాబట్టి వాళ్ళ జుట్టు మన అరిచేతిలో ఉంది. సరే సరే, గొడవలేమీ కాకుండా సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడి ఒప్పించి టెండెన్స్గా ఫిక్స్ చేద్దాం. ఏరి, ఎక్కడ వాళ్ళు? రేయ్, తిరిగిన చోటే తిరుగుతున్నాను. సరిగ్గా అడ్రస్ చెప్పండి రా. నాకు అడ్రస్ కొత్త కదరా. ఉండు, వారిని పిలిచి మరోసారి చెప్పిస్తాను. ఏమండి బిట్టు గారు, మా వాడి అడ్రస్ తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కాస్త చెప్పండి. ఇంత ఈజీ అడ్రస్ కనుక్కోవడానికి అంత కన్ఫ్యూజన్ ఎందుకండి? ఇటువంటి హలో, మీరెక్కడున్నారు? బిట్టు గారు, మీరు చెప్పిన కేంద్రీయ విహార్ దగ్గరే ఉన్నానండి. సరిగ్గా అక్కడి నుంచి వెస్ట్ కి 1.5 కిలోమీటర్ రావాలి. వెనక్కి తిప్పు. ఇప్పుడు అట్నుంచే వస్తున్నాను సార్. మరి మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళారు? అంటే నేను వేరే వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాను లేండి. ఓ సరే, దగ్గరికి రాగానే కాల్ చేయండి, సరిగ్గా గైడ్ చేస్తాను. పితాని గారు, మీ వాడు వచ్చేస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. అన్నట్టు మీట్ మై వైఫ్ గంగా. మా ఆవిడ గంగా అని చూపిస్తుంటే అడు చూస్తారేంటండి? ఈవిడ గంగే కాబట్టి. వావ్, పేర్లు మ్యాచ్ అయ్యాయి అంటే మనసులు కూడా మ్యాచ్ అవుతాయి. సేమ్ పించ్. పేర్లకు కూడా పింఛనుంటాయా? మా ఆవిడకు ఉంటుందిలేమ్మా, కొంచెం అతిశయం ఎక్కువ కదా. బిట్టు, అబ్బో, కంటి చూపుతోనే చంపేస్తున్నారుగా. నువ్వు నన్ను చంపట్లా? అలాగే. ఏంటి నువ్వు నాలాగే డామినేటింగా? లేకపోతే దిమ్మ పగిలిపోదు. ఇద్దరు బుద్ధులు మ్యాచ్ అయ్యాయి. సేమ్ పించ్. బుద్ధులకు కూడా సేమ్ పించా అండి? ఇంకా నయం, నాతో ఏం మ్యాచ్ అవ్వలేదు కాబట్టి బతికిపోయాను. మనిద్దరికి ఓ విషయంలో మ్యాచింగ్ ఉందిగా. ఏంటది? పెళ్ళాం చేతుల్లో తన్నులు తింటాం. సేమ్ బీటీ, ఈ పింఛల్ ఫ్యామిలీతో మనకు ఒళ్ళంతా పంచర్లు అయ్యేలా ఉంది. అయ్యో, ఇన్ని విషయాల్లో వేవ్లెంత్ కుదిరింది అంటే కలిసి ఉండడం చాలా ఈజీ. అది డిసైడ్ చేయాల్సింది మేం కాదు, మా వారు. వచ్చేస్తున్నారుగా, ఒప్పించేస్తాం. ఫీల్ గుడ్ హోమ్స్. ఇదేంటి, ఇందాకొచ్చిన కాలనీ దగ్గరికి వచ్చాం. ఎక్కడ దాకా వచ్చారు? ఇక్కడ ఫీల్ గుడ్ హోమ్స్ అనే కాలనీ ఉంది. కొంపదీసి ఈ కాలనీ కాదు కదా? ఏ కొంప తీయకుండానే అదే కాలనీ. లోపలికి వచ్చేయండి. అబ్బా, ఛ,
నా కొత్త అద్దెల్లు కూడా ఈ కాలనీలోనేనంట. ఆ జూనియర్ గాంగ్ ఇంటి దగ్గర కాకుండా ఉంటే బావుండు. పదవయ్యా నువ్వు. నవ్వించాలు. లేకపోతే లిటిగెంట్స్ దగ్గర టెనెంట్స్ గా వీళ్ళని నిరికించి ఇదే సక్సెస్ అంటావా? వాళ్ళు లిటిగెంట్స్ కానీ టెర్రరిస్ట్ కాదు నీలాగా. పితాని గారు, గంగా, నా మాట విని ఈ ఇల్లు వదిలేసి నేను చూసిన ఇంటికి రండి. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అడ్వాన్స్ అగ్రిమెంట్ ఇరికించడాలు ఉండకపోతే ఎప్పటికి నువ్వు చూసిన ఇంటికే వచ్చేసేవాళ్ళం. నన్ను బ్యాక్ టు హిమాలయ పంపించేస్తానంటావు. నా ఉద్దేశం అది కాదు బేటి. నువ్వెంత మేనేజ్ చేసినా రాంబాబు రాగానే నేను చూసిన ఇంటిని ఒప్పించి విజయం నాది అని చూపిస్తా, నిన్ను హిమాలయాలకి పంపిస్తా. వెళ్ళి ఇంకా స్ట్రైట్గా వెళ్ళు. బయట వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ కాలుగాలి పిల్ల అటు ఇటు తిరుగుతున్నాయండి బిట్టు. ఆ బ్యాచ్ నుంచి ఒక స్త్రీ నీతో సంప్రదింపులు జరపాలనొచ్చింది. అంటే నన్ను స్త్రీ సెంటిమెంట్ తో కన్విన్స్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకుందావనా? వాళ్ళకం చూస్తుంటే వాళ్లలో వాళ్ళకేవో విభేదాలు వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే దాన్ని మనకు ఫేవర్ గా మలుచుకుందాం. రమ్మను. మేడం గారు లోపలికి రమ్మంటున్నారు. ఆవిడ కలెక్టర్, నువ్వు బంట్రోతువి. ఇంతసేపు నిలబెట్టావు ఏదో అపాయింట్మెంట్ లాగా. జరగా. నా పెళ్ళంతో నేను తట్టుకోలేకపోతుంటే అలాంటిది ఇంకో దాన్ని టెంట్గా తెచ్చుకోవటం అవసరమా? నేను ఆ బ్యాచ్ తో విడిపోయి మీతో కలిసిపోయాను. ఈ ఇంట్లో ఉండడానికి నాకు పూర్తి సమ్మతమే. అంటే నువ్వు ఒక్కదానివే 20,000 రెంట్ భరించగలవా? నా ఉద్దేశం నేను ఒక్కదాన్నైనా సరే మీతో ఉంటానని కాదండి. అంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచుతాననే? నా సవతి కాని సవతి, ఆ నాగవల్లి తప్ప అందరూ ఇక్కడే ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మా వంతు మేమేం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఏం లేదు, ఆ అగ్రిమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళని ఇంకొంచెం టైట్ చేయమంటాను అంతే. ఎస్ బిట్టు, చాలా బాగా క్యాచ్ చేసావు. అబ్బో, అంత బాగా సెలవిచ్చాడా? నేను కూడా ఎప్పుడు అంత పొగడలేదు. పొగడవు, ఇంకోళ్ళు పొగిడితే ఒప్పుకోవు. నో, మీరిద్దరూ ఇలా కొట్టుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేయలేరు. కలిసి మెలిసి మెలిక పెట్టి వాళ్ళ మెడల్ వంచి ఇక్కడే ఉంచాలి. Yes, ఉంచుతాం. నేను ఓడిపోయి మళ్ళీ హిమాలయాలకు వెళ్లే పరిస్థితి కలిగించమని నాకు మాట ఇవ్వండి. ఇస్తున్నాం. ఇదే చేత్తో మీ చీర ఒకటి ఇవ్వండి. ఎందుకలా? ఈ కాషాయ బట్టల మీద కంపరం వచ్చింది. ఏంటి బిట్టు గారు, మీ ఇల్లు పట్టుకోవడం ఇంత కష్టంగా ఉంది? మీరేదో టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అఫ్ కోర్స్, ఆ టెన్షన్ పార్టీ దిగిపోయిందనుకోండి. ఇప్పుడు కూల్ గా వినండి. చెప్పండి. ఈ బీటీ ఎక్కడికి వెళ్ళింది? బీటీ చీర మార్చింది, పార్టీ కూడా మార్చేసింది. మీరే ప్రలోభాలకి గురి చేశారో? నో, నాకు ఈ ఇల్లు, ఈ మనుషులు బాగా నచ్చారు కాబట్టి వీళ్ళ పక్షం చేరాను. బీటీ రాంబాబు వచ్చి నిర్ణయం చెప్పేదాకా ఆగదాం అనుకున్నాం కదా. మన నిర్ణయమే రాంబాబు నిర్ణయం అయ్యేలా చేద్దామని నేనంటున్నాను. అంటే ఇదంతా నువ్వు నాగవల్లి మీద కోపంతోనే చేస్తున్నావు కదా? నీ తొందరపాటు చర్యను కవర్ చేస్తున్నాను అనుకోవచ్చు కదా. అంటే మీ మొగుడు పెళ్ళాలిద్దరూ కుమ్మక్కై ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఒకే ఇంట్లో కలిసి నెలసేద్దామనా? 4 రోజులుంటే అందరు ముక్కు మొహాలు పాతవైపోతాయి కదమ్మా. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది గంగా. అంటే నన్ను దూరం పెట్టాలని మీరు కంకణ కట్టుకున్నారు అన్నమాట. స్టెప్ని ఎప్పుడు దూరంగా షెడ్ లోనే ఉంటుందమ్మాయి. నన్ను స్టెఫ్నీ అన్నారా? ఈ అవమానం నేను భరించలేను. అయితే ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాంబాబు వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఏ ఇంటి ముందున్నారో నాకు అసలు కనిపించట్లా. అయ్యో, మా ఇంటి ముందు రోడ్డు తప్ప కాలనీలో అన్ని రోడ్లు తిరుగుతున్నట్టున్నారు. అరుగో వచ్చేసారు. ఆపండి, ఆపండి, ఆపండి. ఇదే లాగాగు. ఇదేనండి ఇల్లు, దిగండి. ఈ ఇంటి ముందు నుంచి 4-5 సార్లు తిరిగాం కదా. అంతేనండి,
పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు. ఇందాక దిగినవాడిది ఇదే ఇల్లు కదా సార్? ఈ ఇల్లు